హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు ఇంకా బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన గారు ఉన్నప్పుడు మాకు పనులు ఉన్నాయండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పనులు బాగున్నాయి. ఓకే. పేదవాళ్ళు కడుపుకోవట్లేదు. పనులు చూపించారు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు. తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, ఆయన బాగా చేశారు. జగన్ గారు వచ్చిన తర్వాత చేయడానికి పని లేదు, నాకు తెలియలేదు. అది మరి పథకాల రూపంలో చాలా చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడికి ఇచ్చాడు, నాన్న తడేసాడు. ఏం సుఖం అండి పథకాలు ఇచ్చి. రావడం నాటు ఇసుక మాఫీ అన్నారండి. ఇసుక మాఫీ చంద్రబాబు గారు చేశారు. 1100 రూపాయలకి ఇంటికి తీసుకొచ్చి పడేది ఫోన్ చేస్తే. ఓకే. జగన్ గారు మరి ఆయన మాఫీ చేసినప్పుడు 1000 రూపాయలకి వేపించచ్చు కదా. 7,000 చేశాడు. ఓకే. ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది పనులు, రోడ్డు బిల్డింగ్, సెటిల్ మొత్తం అందరే పనులు. ఓకే. చెప్పండి మరి ఎలా ఉంటది ఈసారి మంగళగిరిలో? లోకేష్ గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? 100% లోకేష్ గారు గెలుస్తారు. లోకేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంది. మరి ఇప్పుడు విపరీతమైన కరెంటు బిల్లు కూడా మామూలుగా రావట్లా. 300 బిల్లు అయితే మీకు 264 రూపాయలు ఫైన్ ఏం కడతామండి. ఎంత వచ్చిందండి బిల్లు? ఇప్పుడు 300 రూపాయల బిల్లు 564 రూపాయలు కట్టాలి. ఓకే. అంటే 248 రూపాయలు ఎక్స్ట్రా. ఎందుకు వేస్తున్నారు అంత ఎక్స్ట్రా? ఎందుకు వేస్తున్నారు మరి ఆయనకి తెలియాలి. ఆయన ఏం అప్పులు తెచ్చాడో, ఏం కట్టమన్నాడో, మరి ఏమేమి వేస్తున్నాడు. ఓకే. సో సరే, బాబు గారు బాగుంటుంది. బాబు ఇతర ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకనంటే టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే మీకు తెలుసు ఇప్పుడు చార్జెస్ ఎలా పెంచారు వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఏంటనేది. ఇప్పుడు నేను చూసుకుంటే నేను ఒక జాబ్ ఎంప్లాయీ. నాకు వచ్చేసి ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వచ్చేసి ఒక 900-1200 వస్తుంది. బిఫోర్ దట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు ఎంత వచ్చేది? 300-400 వచ్చేది. చార్జెస్ ఏంటండి అంటే మాకు తెలియదు అండి, పెంచేశారని అంటున్నాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగలేము కదా. అంటే ఏమంటారండి, ఎవరి ప్రభుత్వం పెరుగుతూనే ఉంటది కదా, కొత్తగా కదా అంటున్నారు. కొత్త కాదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దానికి ఇప్పుడు ఉన్న దానికి వేరియేషన్ తీసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చూడండి. ఈ రోడ్ లో ఇప్పుడు మాది ఉంది నెడుమరు రోడ్డు. స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఒక లారీ వెళ్తుంటే వెనక మళ్ళీ నేను ఎలా వెళ్ళగలను? ఆ డస్ట్. వేరే రోడ్డు కూడా లేదు నాకు. ఓకే. నేను ఎలా వెళ్ళాలి? ఫాస్ట్ కొన్ని కనీసం రోడ్ అన్నా ఫాస్ట్ గా చేయించారా? ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. నేను చెప్పకూడదులేండి, గా చెప్పాలి అంటే అవసరానికి రారు. వేరే ఆటలకి వెళ్ళమంటే లేదు, ఫంక్షన్లకి ఆటలకి అయితే బాగా అటెండ్ అవుతారు. ఇట్లాంటి ఆటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా అయింది అనుకోండి, మీరు ఈ రోడ్లు ఎవరైనా అడగండి అదే మాట చెప్తారు. ఈ రోడ్డే చేయలేని వాళ్ళు రేపటి రోజున వచ్చినాక మళ్ళీ ఏదో చేస్తారని మాకేంటి గ్యారంటీ? మరి మంగళగిరి లోకేష్ గారు పొడి చేస్తున్నారు కదా, ఎలా ఉంటది ఫైట్? అక్కడ ఫైట్ అంటే 100% ఉండేది సార్, కంపల్సరీ ఉంటది. బట్ లాస్ట్ టైం ఏంటంటే బ్యాడ్ లక్, లోకేష్ గారు ఒక 10 ఓట్స్ తో అట్లా ఓడిపోవడం అనేది. ఈసారి మేబీ ఆయన వస్తే ఏమన్నా చేంజ్ అవ్వచ్చేమో అని మా హోప్స్ అంతే. జగన్ వస్తారండి, మళ్ళీ జగన్ వస్తారు. ఓకే. ఇక్కడ మంగళగిరిలో సార్? మంగళగిరి మాకు ఐడియా లేదండి, అది రాజమండ్రి. సిటీనా రూరల్? రూరల్. చౌదరి గారు వేణుగోపాల్ కృష్ణ ఈజీ గెలిస్తే టఫ్ ఉండదు అక్కడ అంటే టఫ్ ఏం లేదండి, ఈజీ అండి. ఆయన ఈజీనా? రాదు అండి. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైతే అంటే మళ్ళీ జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఇక్కడ సార్ మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? హోరాహోరీగా ఉంది సార్, చెప్పలేదు. హోరాహోరీ ఉందా? పక్కా పోరుందండి, ఎవరు వస్తారో చెప్పలేదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ బాగానే ఉంది, బాగుంది. ఇక్కడ లోకేష్ గారు వస్తారా? ఇక్కడైతే లోకేష్ గారు టీడీపీ వస్తే బాగుంటుంది. ఎలా ఉంటుంది సార్ ఫైట్? ఇక్కడ ఈజీగా ఉంటుంది, టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటది. టఫ్ గా ఉంటుందా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరో ఒకళ్ళు అవనండి. ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? బాగానే ఉందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? చెప్పలేం. మరి ఇక్కడ మంగళగిరిలో లోకేష్ వస్తాడు ఈసారి. లోకేష్ వస్తారా? ఈజీ గెలుస్తారంట, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగానే వస్తాడు. ఓకే. గారు ఏం పేరు? చెప్పండి సార్, ఏపీలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ టీడీపీ. లోకేష్ గారు
లోకేష్ గారా ఈజీ గెలుస్తారు టఫ్ అని ఉంటదంటారా? ఈజీగా కళ్ళు మూసుకొని డౌట్ లేకుండా. ఓకే, మరి పైన కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? చేస్తే సీఎం కి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటది. బాగుంటది అంటారా? నంబర్ 1 ఉంటది. ఓకే, అది సమయం చెప్పండి. చెప్పు, పర్లేదు. ఏముంది దానికాడ? లోకేష్ ఉంది. లోకేష్ ఉందా? లోకేష్ ఉంది. మరి ఈసారి కూటమి 3 కలిసారు కదా, ఎలా ఉంటుందంట? కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లోకేష్ ఉంది. ఉందా? లోకేష్ ఉంది ఇప్పుడు. ఓకే, లోకేష్ అండి ఈసారి. లోకేషేనా? పైన సీఎం మొత్తం పెంచేశాడు, రేట్లు మొత్తం పెంచేశాడు. ఓకే, రేట్లు మొత్తం పెంచేశాడు. ఏం తీసుకోవాలన్నా భయం వస్తుంది మాకు. మరి సీఎం అవుతారంటారా బాబు గారు? మళ్ళీ బాబు గారు ఖచ్చితంగా అవుతారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని మేడం? ఎందుకనంటే ఆయనకు విజన్ మాకు భవిష్యత్తు మీద నమ్మకాలు ఉంటాయి. ఓకే, ఎవరి మీద అలాంటి నమ్మకాలు లేవు. నమ్మకాలు. ఓకే, ఇక్కడ మంగళగిరిలో సారి లోకేష్ గారు ఈజీ గెలుస్తారా టఫ్ అని ఉంటుంది అంటారా? లోకేష్ గారు గెలుస్తారు. గెలుస్తారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్. మరి సరే మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారా? అదే ఉంది మూవ్మెంట్. అదే ఉంది మూవ్మెంట్, డెవలప్మెంట్. అది ప్రతి లేబర్ పని కావాలన్నా, కూలీలకి అయితే పని కావాలన్నా, షాపుల వాళ్ళకి కావాలి, చిన్న చిన్న వ్యాపారస్తులకి బాగుంటది. చంద్రబాబు నాయుడు అయితే అనుకుంటామండి మేము. ఎందుకని సార్? ఎందుకంటే మార్కెట్ మరి ఆయన వ్యాపారస్తుడు, ఆయన అడగండి. మనం అంటే జనరల్ గా తిరిగేవాళ్ళం, మనకు తెలియదు. కానీ వ్యాపారస్తులు చెప్పరండి, భయం అనేది. వాళ్ళే చెప్తారా అండి? వద్దులేండి. మీ పేరు సార్? చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని సార్? అంటే జగన్ పరిపాలన నచ్చలేదా? జగన్ పరిపాలన నచ్చడం అనేది కాదు, కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు కదా ఇక్కడ. డెవలప్మెంట్ ఎందుకంటే ఒక వర్గానికి కొన్ని మేలు జరుగుతున్నాయి, కానీ దాంట్లో 25% మేలు జరుగుతుంది, 75% ఇబ్బంది పడుతున్నారు. జగన్ అయితే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు బాగున్నాయి. మరి ఈసారి ఇక్కడ మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? లోకేష్ వచ్చే అవకాశం. మనకైతే జగన్మోహన్ రెడ్డి అయితే బెటర్ అండి. ఎందుకని సార్? ఆయన అయితేనే పథకాలకు ఎదగాలి, అన్ని విధాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఆయనే మనకు తెలిసినంత. ఇంటికి వచ్చి పింఛన్లు ఇవ్వడానికి కానీ, అమ్మఒడి కానీ అన్ని విధాలుగా ఆయనే సచివాలయాలు పెట్టి మన దూరం దాకా వెళ్ళే పని లేకుండా మన వీధిలోనే దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఆయన అయితేనే బెటర్. కొత్త సీఎం వచ్చి మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? లోకేష్ గారు, లావణ్య గారు? లావణ్య గారు వస్తేనే బాగుంటుంది మనకైతే. లావణ్య వస్తే బాగుంటుంది. ఓకే, ఎలా ఉంటుంది ఫైట్ సార్ ఇక్కడ? ఈజీ ఉంటుందా ఆమెకి టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటుంది. లోకేష్ గట్టిగా చేస్తున్నారు టఫ్ గానే ఉంటుంది. అంటే 50-50 చెప్పలేం. మంగళగిరి అయితే చెప్పలేం. సీఎం అయితే జగనే రావాలి. జగన్మోహన్ రెడ్డి బోండరం కార్మికులు చేసిన అన్నా ఏ నాయకుడు చేయలా, ఏ ముఖ్యమంత్రి చేయలా. ఓకే, సంక్షేమ చట్టాలు అవన్నీ ఉన్న చట్టాలుగా బోండరం కార్మికుల సంక్షేమ చట్టం అనేది లేబర్ బోర్డు ఉంది. ఆ లేబర్ బోర్డులో నిధులు మొత్తం మళ్ళించుకున్నాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఉండగా 20,000 రూపాయలు గాడికి ఇచ్చేవాడు. బోండరం కార్మికులు మిస్సెడ్ డెలివరీ అయినా, పిల్ల డెలివరీ అయినా. కార్మికులకి ఏదన్నా ఆపద వస్తే నడువులు గుడుగులు 2,80,000 ఇచ్చేవాడు. ఆ కాలం మరణం చెల్లితే కన్స్ట్రక్షన్ దగ్గర, బిల్డింగ్ దగ్గర 5,00,000 రూపాయలు ఇచ్చినాడు. ఈ ఇసుక పాలసీ 1,200-1,500 ఇసుక దాదాపు ఈ రోజు 4,000 కాడి నుంచి 8,000 రూపాయల దాకా అమ్ముతుంది. ఈ రోజు మళ్ళీ ఇసుక ఆగి ఉంది. నిన్నటి దాకా 4,000 అయితే 4,500. ఈ రోజు మళ్ళీ 3 రోజులు కోరీలు ఆపి మళ్ళీ కోరీలు ఉన్నారు. ఈ ప్రభుత్వం అట్లా ఉంది. మాకైతే ప్రభుత్వం మార్చాలని ఉంది. సేటు అనుబంధం కాంగ్రెస్ సపోర్టింగ్ ఉంది. అలాగే చేద్దామన్న ఆలోచన మాకుంది. కాంగ్రెస్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ సీఎం. ఓకే, జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఎందుకంటే ఏం నచ్చిందని పరిపాలన బాగా మీకు? పథకాలు బాగున్నాయి. పథకాలు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి పథకాలు బాగున్నాయి. స్కూల్స్ బాగున్నాయి, నాడు నేడు కింద. డెవలప్మెంట్ ఇక్కడ అంత ఇక్కడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంది. హై ఉన్న వాళ్ళకి, జాబ్ వాళ్ళకి తెలియదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంది. మరి సార్ మంగళగిరిలో ఇటు టీడీపీ నుంచి లోకేష్ గారు పోటీ చేస్తుంది, అదేమో లావణ్య గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? లోకేష్ గెలుస్తాడు అనుకుంటున్నాం ఇక్కడున్న పరిస్థితి. ఎందుకంటే లావణ్య గారు ఇప్పుడు వచ్చారు, లోకేష్ గారు 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు కాబట్టి ఆయన వస్తాడు. పార్టీ ప్రకారం కాకుండా విడిగా మాట్లాడుకుంటే జనరల్ గా టాపిక్ అయితే ఇది. పైన జగన్ గారు వస్తారు. పైన జగన్ కన్ఫర్మ్ గా వస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ మరి సరే టీడీపీ కూటమి ఉన్నారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? చేసేది. మంగళగిరిలో లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారా? ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంటుంది ఆయనకి టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుందా? ఈసారి మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? లోకేష్ గారు వస్తారా లేకపోతే లావణ్య గారు వస్తారా? లోకేష్ ఊపిలో ఉన్నాడు. ఊపిలో ఉన్నాడా? లోకేష్ రచ్చబండ తిరుగుతున్నాడు. లోకేష్ ఊపి కనపడుతుంది. మరి ఊపి కనపడుతుంది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్?
చూస్తున్నాం కదా సంఖ నాకు ఇచ్చేసాడు ఒకసారి అవకాశం ఇస్తే, ఇంకోసారి అవకాశం ఇస్తే రెండో సంఖ నాకు ఇచ్చేస్తాడు. ఓకే సరే, మీ ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు ఈసారి ఈజీ గెలుస్తారంటారా? ఈజీగా కళ్ళు మూసుకొని గెలిచేస్తాడు. మూసుకోండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. జగన్ గారు ఎందుకని? అన్ని చేస్తున్నాడు కాబట్టి అన్నారు. ఓకే, అంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు అన్నారు జనాలు. అవన్నీ వేస్ట్ మాటలు. వేస్ట్ ఏంటంటే దీన్ని జగన్ చూసి ఓడలేక అది అట్లా చేస్తున్నాడు అంతే. ఓకే 100% ఆయన వస్తాడు. మరి ఇక్కడ మంగళగిరిలో లోకేష్ వస్తాడు. లోకేష్ వస్తారా? ఎందుకని? ఎందుకంటే ఆర్కేకి వేయలేదు, గంచె నుంచి వేయలేదు. వాళ్ళిద్దరు ఎవరు ఇచ్చినా వచ్చేస్తాడు, కానీ లోకేష్ వచ్చేది జగన్. అది పైన జగన్ వస్తారు, ఇక్కడ మాత్రం లోకేష్ వస్తాడు. చెప్పండి, ఈసారి మంగళగిరిలో లావణ్య గారు లోకేష్ గారా? లోకేష్ గారేనా? పైన కూడా టీడీపీ రావాలా? టీడీపీ ఎందుకని? బాగుండాలని టీడీపీ రావాలా? ప్రజెంట్ బాగుందంటారు రాష్ట్రం? బాగోలేదా? ఎంత వస్తున్నారు మెజారిటీ లోకేష్ గారికి? 50,000 నుంచి పైన. 50,000 పైన. మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వస్తాడు ఇక్కడ. లోకేష్ ఈసీ గెలుస్తాడా? మెజారిటీ ఎంత వస్తుంది? మెజారిటీ మాకు తెలియదు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? జగన్ వస్తాడు అనుకో. జగన్ గారు వస్తాం. ఇక్కడ మంగళగిరిలో కూడా వస్తే రావచ్చు. లావణ్య గారు వస్తారంటారా? ఓకే, ఏం వచ్చిందండి జగన్ గారి పరిపాలన మీకు బాగా? మాకు స్కూల్ అమ్మఒడి పిల్లలకి బాగా వస్తున్నది. మళ్ళీ సీఎం అవుతారంటారు ఆయన? ఏం పేరు మీ పేరు? కేరళ ఆయనకి రాదు. మీ పేరు? ప్రభాకర్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే మనది మంగళగిరిలో? తెలంగాణ కదా. తెలంగాణ జనాలు ఏమనుకున్నారు ఇక్కడ? అనేది మనమేమో లోకేష్ గారు వస్తారనుకున్నారా, లావణ్య గారు వస్తారనుకున్నారా? లోకేష్ వస్తాడు అనుకుంటాను. లోకేష్ వస్తారు కన్ఫామా? జనాలకి చేసేదంటే డబ్బులు గిప్పులు కాదు, ఇసుకే అట్లా వదిలితే మాలాంటి వాళ్ళు తిరిగాడు గూపం. ఓకే, పనులు లేవంటారు ఇసుక వల్ల? ఏం లేవు. ఓకే, దాని వల్లనే ఇప్పుడు అంత కష్టం. ఓకే, ఇప్పుడు ఇలాగ గూకోవాల్సిన అంత అవసరం లేదు. ప్రభుత్వం మారుతుంటారు ఈసారి? 50-50 ఛాన్స్. మంగళగిరిలో కూడా 50-50 టఫ్ ఉండదు ఫైట్? టఫే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏం చేయలే ఆయన. అది ఏం నచ్చింది సార్ మీకు? నచ్చింది అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. ఓకే, మరి ఈసారి మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? లావణ్య గారా, లోకేష్ గారా? లావణ్య గారే గెలిచింది, లోకల్ పర్సన్ కాబట్టి. ఓకే, చెప్పండి, ఈసారి ఎవరైతే సీఎం బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు అయితేనే సీఎం బాగుంటది. ఎందుకని? మంచిదాని లెక్క అంతే. లెక్క అంతేనా? కన్ఫామ్ గా. మరి ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? కన్ఫామ్ గా జరుగుద్ది. కన్ఫామ్ గా అవుతుంది. సార్, మీ పేరు? రమణ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పలేమని అర్హత. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? మంగళగిరిలో ఏమో లోకేష్ గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి. అదేమో లావణ్య గారు. లోకేష్ గారు వస్తారా? ఈజీనా ఫైట్? టఫ్ ఫైట్. సార్, చెప్పండి, మీ పేరు? చెప్పండి, సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఉపయోగపడతాడు అనుకుంటున్నా. ఓకే, మరి 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? తృప్తి లేదు. ఓకే, నారా లోకేష్ గారు ఈసారి గెలుస్తారంటారా? ఈజీగా ఉంటుందా ఫైట్? టఫ్ ఉంటుందా? ఫ్రీగా ఉంటుంది. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అభివృద్ధి ఏముంది, వ్యాపార బిజినెస్ లేవు. ఓకే, మరి ఇక్కడ మంగళగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? లోకేష్ వచ్చే అవకాశం. అంటే ఈజీ గెలుస్తారా, టఫ్ అయిన ఉంటుందంటారా? ఈజీ అనండి, ఉండదు. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, ఎందుకంటే సార్ అంటే రీజన్ ఉంటుంది కదా? ఏముంది, ఒకరికి ఇస్తున్నాడు 10 మంది పింఛన్లు ఇస్తాం. మరి ఈసారి లోకల్లో లోకేష్ గారు పోటీ చేస్తారు మంగళగిరి, అటేమో లావణ్య గారు. ఎలా ఉంటదంటారు ఫైట్ ఇక్కడ? లోకేష్ కి వస్తారనుకుంటున్నాను. లోకేష్ గారు వస్తారనుకుంటున్నా. ఇక్కడ వరకు మాత్రం లోకేష్ అండి. లోకేష్ వస్తారా? అంటే ఈజీ గెలుస్తారా? నో డౌట్. నో డౌటా? ఓకే, ఎందుకని అంటారు? అంతే. మరి పైన సీఎం అది మనకు తెలియదు. ఓకే, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? మాకేం తెలుస్తుందండి. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి?
ఏమి బాగానే ఉందని అనుకున్నా అందరూ. ఇప్పుడు అందరికి అన్ని సదుపాయాలు చేశారు కాబట్టి పర్వాలేదు. ప్రజల తీర్పు అనేది ఇక్కడ నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు నుంచి లావణ్య గారు. ఫైట్ ఎలా ఉంటుందంటారు ఇక్కడ? చెప్పలేమండి, పొరపాటును కూడా చెప్పలేమండి, అది ఒకటి మాత్రం. ఓకే థ్యాంక్ యూ అండి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటది. తమిళనాడు లాగా మనకు ఒకే ప్రభుత్వం లేకుండా కొంచెం డెవలప్మెంట్ కనపడితే అంత బాగుంటది అనే. ఒకసారి మంగళగిరిలో లోకేష్ గారు ఎలా ఉంటారు? ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అంటారా? కొద్దిగా లోకల్ క్యాండిడేట్ కొద్దిగా టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుందా? ఆయన వస్తే అన్ని పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి. టాపీ మేస్త్రులు పనులు లేక ఇంటి అద్దె లేక హైదరాబాద్ పోయి శుభ్రంగా కూడా ఉండిపోతున్నారు. అది లోకేష్ గారు వస్తారన్నారు సార్ ఇక్కడ? లోకేష్ కన్ఫామ్ గా మేము గెలిపించుకునే శక్తి మాకు ఉంది. చంద్రబాబు అంటే బాగుండదు అనుకుంటున్నారు. ఎందుకండి సార్? అదే అర్థం కావట్లేదు, ఏం పనులు లేవు కదా సార్ ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు వస్తారన్నారా మళ్ళీ ఈసారి? వస్తారు అనుకుంటున్నారు, మరి అనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారు. ఓకే, ఎవరుంటారు? చంద్రబాబు గారా? ఎందుకని? అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? జగన్ చెప్పకూడదు, మీరు తిడతారు కొట్టుకుంటారు కూడా జనాలు చెప్తే. ఓకే, మరి ఈసారి లోకేష్ గారు ఎలా ఉంటుంది? ఈజీ గెలుస్తారు అక్కడ? అదంతా దైవజనమా? ఓకే, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? అంటే అబ్బాయి ముందు రేటు తగ్గించాలి. చంద్రబాబు నాయుడు ముందు రేటు కంట్రోల్ లేదు. ఓకే, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచిన టైం టు టైం ఉంటలా. ఏదో పట్టు ఉండాలి, టైం టు ఒకటి ఉండాలి. వచ్చినట్టు మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు కల్పించినట్టు కాదు. అంటే మార్నింగ్ 11 అంటారు. ఇది గెస్ట్ హౌస్ వెళ్తానికి. ఇంత ముందు ప్రభుత్వం ఎన్నో చేశారు, ఇలాంటి కొద్ది ప్రభుత్వం ఓటు చేయాల. ఏ కట్ట పెట్టిన మగవాళ్ళు అయితే మానేసేయండి. మంగళగిరిలో ఎవరు సార్? లావణ్య గారా లోకేష్ గారా? లోకేష్ వస్తాడు. లోకేష్ వస్తారా? ఎంత వస్తున్నారు మెజార్టీ? అదే లోకేష్ వెళ్తాడు. ఓకే, చెప్పలేము. ఉచ్చుకలేదు మెయిన్. ముందు రేట్లు పెరిగిపోయినాయి, రాజధాని మడ్డగుడి వేసాడు. ఏంటే ఈ పథకాలు అప్పులు చేసి పథకాలు ఏం చేయనా దేశం నాశనం అయిపోతుంటే, అభివృద్ధి చేస్తే ఏదన్నా 10 మంది బతుకుతారు, కానీ అభివృద్ధి లేకుండా ఏం బతుకుతారు? టెక్నాలజీ ఉండాలి కానీ 30 సార్లు బస్సు ఆగ్రాబాబు 30 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. ఏంటి 40 రూపాయలు గుంటూరుకి ఇప్పుడు. సామాన్య మానవుడు బస్సు ఎక్కలేని పరిస్థితి. నిస్తవసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. ఏంటి దీని గురించి ఖండించేవాడు ఎవడు లేడు. అదేదో ఉట్టిత్తి పథం నొక్కాడు 45 సంవత్సరాల వాళ్ళకి. డబ్బులు లేవేమి లేవు. నేను మెట్లు కట్టలేని పరిస్థితి, వాళ్ళ ఇసుక తోలుకొని మెట్లు కట్టలేని పరిస్థితి. ఈ దెబ్బ సీఎం చంద్రబాబు అయితేనే నంబర్ 1, ఏదాన్ని తిరుగులేదు. మంగళగిరిలో ఎవరు వస్తారు? లావణ్య గారా లోకేష్ గారా? లోకేషేనా? ఓకే, లేపాక్షి చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ఏమండి? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఏమండి? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఓకే, మంగళగిరి నుంచి లోకేష్ గారు గెలుస్తారంటారు ఈసారి? మీరే చెప్పాలి. చెప్తారని అనుకుంటున్నారా? ఓకే సార్, మీ పేరు? శ్రీరామ. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? పరిపాలన బాగుంటుంది. ఒకసారి ఈ అవకాశం ఏమన్నారు ఇచ్చాము, ఆయన కూడా ఇస్తే బాగుంటుంది. చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. చేంజ్ అయితే ఎందుకని సార్? అంటే ఇప్పుడు దాకా చూసి బోర్ కొట్టేస్తుంది కదా. పథకాలు కొన్ని వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఓకే, సో నా అభిప్రాయం ప్రకారం చేంజ్ వస్తే బాగుంటుంది అనుకోండి. ఓకే, మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మంగళగిరిలో లోకేష్ గెలుస్తారు. ఈజీగా టఫ్ ఉండదు. టఫ్ అయితే ఏమి ఉండదు, అందరూ ఆల్మోస్ట్ లోకేష్ కి ఫేవర్ గా ఉన్నారు. లోకేష్ కి ఫేవర్ ఉన్నారు. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? అంటే ఈయన అన్ని పథకాలు అయ్యారు అని పెట్టారు, కానీ అది కొంతమందికి పనికొత్తనే, జనానికి పని లేకుండా పోయింది ముందు. ఎందువల్ల అంటారు? మరి ఆయన ఇష్ట కాబట్టి పోయిందండి. ఇప్పుడు డ్రైవర్లు బతకొద్దా, పనులు చేసుకోవద్దా, సున్న పని వాళ్ళు ఏంది, రాడ్ ఫీలింగ్ మేస్త్రి ఏంది, పనులు చేసుకోకుండా పనులు ఆపేస్తే ఉంది. నువ్వు 15 ఏళ్ళు ఇస్తే ఎన్నాళ్ళు వస్తాయి? 4 రోజులు అయితే అయిపోతున్నాయి. మరి తక్కువ 27 రోజులు ఏం చేయాలా? పని ఉంటే మాటలకి ఇది తెచ్చుకుంటాం, 500 తాగుతాం, 500 ఇంట్లో ఉంటాయి. సంవత్సరాలకు 10 ఏళ్ళు ఇచ్చి కులకతం కాదు, కండలు కట్టుకొని
అని సార్ పరిపాలన మారాలనుకుంటున్నారా? ఫుల్ గా మారాలనుకుంటున్నాం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు? 4 కాదు కానీ వీళ్ళకి ఒక 50 వస్తాయి అనుకుంటున్నాం. ఈసారి మంగళగిరిలో ఎలా ఉందండి పరిపాలన 5 సంవత్సరాలు? బాగుందండి. ఇప్పుడు అంతగా అన్నా క్యాంటీన్లు గానీ, బొళ్ళిత్తం గానీ, కాయలోళ్ళకి గానీ లోకేష్ గారు లోకేష్ గారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు అందరినీ. ఎవరికి ఏం కావాలో చేస్తున్నాడు. అది ఆర్కే గారు గెలిచారు 2 సార్లు, మా ఊరు 2 సార్లు వచ్చాడు. ఏదో ఫంక్షన్ కు వచ్చాడు, మళ్ళీ అది ఊరు బాగు చేస్తానికి రాలా. ఎవరైతే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు రావాలా. దీనిలో టీడీపీ వచ్చింది సార్. టీడీపీ అన్నారా? ఎందువల్ల అన్నారా? బాగుంది అంతా. అంటే ఏం నచ్చిందని మీకు బాగా? వాడు బయట టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి గానీ, ఇవన్నీ బళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బళ్ళు. నారా లోకేష్ గారు. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మంగళగిరిలో? నేను గుంటూరు నుంచి వస్తానండి. మంగళగిరిలో ఈ బాగా అంతా డైలీ పే చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు బాగుంది. అందరూ నారా లోకేషే. టీడీపీ ఎందువల్ల అంటారు? టీడీపీ వస్తే కొద్దిగా పనులు బాగా జరుగుతాయని అనుకున్నాను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బానే ఉంది కానీ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదంటారు. అంటే పథకాలు వేస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు. సార్ సీఎం ఎవరవుతారు అనుకున్నారా? చంద్రబాబు నాయుడు. లోకేష్ గారా? ఎందువల్ల అంటారు? పనులు పెరుగుతాయండి, అందరికి మంచి జరిగింది అనుకుంటున్నా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మంగళగిరిలో పరిపాలన? అలాగే ఉంది. బాగాలేదంటారా? కొన్ని బాగా జరిగింది, కొన్ని మంచి జరిగింది, కొన్ని చెడు జరిగింది. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంగళగిరి అంటే మార్పు చూస్తున్నారండి. టీడీపీ పక్క లోకేష్ బాబు డెవలప్మెంట్ బాగుంది. ఫ్యూచర్ లో నిరుద్యోగులకు కూడా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి పదంలో నడపాలని చూస్తున్నారు. రాజధాని డెవలప్మెంట్ కూడా అందరూ కోరుకుంటున్నారు. అది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ లో ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, నిరుద్యోగులు ఇట్లా ఉపాధి చేసుకునే వర్కర్స్ గాని ఎవరైనా కాస్త డెవలప్ కావాలి, బతకాలని కోరుకుంటున్నారు. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒకప్పుడు మేము అది చిన్న ఒక వర్కర్లు దొరకాలంటే కష్టంగా ఉండేది. ఇవాళ ఖాళీ కనపడుతున్నారు. అప్పుడు అంత బిజీగా చేసాం వర్క్లు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డారండి. ఏదైనా గవర్నమెంట్ మారితే 4 కంపెనీలు వస్తే జనానికి కాస్త ఉపాధి దొరుకుతుంది, అందరికీ పని కల్పిస్తారండి. చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన అంటే ఈ అయ్యే కొన్ని పథకాలు అదేదో ఇదాన్ని లబ్ధి పొందామని అనుకుంటున్నారు కానండి, చాలా ఇబ్బంది అనేది. దాన్ని కష్టపడాలి, అభివృద్ధి చేయాలి, దాని నుంచి ఇన్కమ్ తేవాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకు ఇవ్వాలి. ప్రజల నుంచి మనకి అన్ని దేశంలో నెంబర్ 1 స్టేట్ లాగా మనం పేరు తెచ్చుకోవాలి. అది సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు వండి కూడా గొల్ల అయిపోయిందండి. మా రూట్ లో చూస్తే అంత దారుణంగా ఉంది రోడ్లు, భయంకరంగా ఉంది రోడ్లు. సార్ సీఎం ఎవరవుతారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? సీఎం అనేది మా ఉద్దేశంలో చంద్రబాబే రావాలని కోరుకున్నామండి. ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు, వచ్చేది టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చారు. లోకేష్ అంటారా? అదే రావాలి. ఎందుకు? అది వస్తేనే కొద్దిగా బాగుపడతాం. అది ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏమీ లేదు. ఏమీ లేదు అంటే ఏం నచ్చలేదు మీకు? 55 రూపాయల ముందు 150 చేశారు. 150 చేశారు. 500 సంపాదించాం అనుకో 300 అయిపోతున్నాయి. 200 ఇంట్లోకి తింటానో ఇంట్లో సీరియస్ అవుతున్నారు. 150 రూపాయల ముందు అనుకో 2 కోట్లు వేస్తున్నాం, 110 10 ఇంట్లో వేస్తున్నాం. అది మళ్ళీ సార్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా? లోకేష్ వచ్చేది. లోకేష్. థ్యాంక్స్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? అంటే ఏం నచ్చింది మీకు? పథకాలు నచ్చినాయా లేకపోతే అభివృద్ధి నచ్చిందా? ఏం నచ్చిందా? మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారా? తెలియదండి, ఎవరు మనకే తెలుసు. క్వశ్చన్ మార్కా? చెప్పండి, ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంగళగిరిలో పరిస్థితి మారితే బాగుంటదేమో అనిపిస్తుంది నాకైతే. ప్రభుత్వం మారాలనుకుంటారా? మారితే బాగుంటదని. అంటే ఏ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో ఉన్నాయి, 2 కదా, వైసీపీ, టీడీపీ. అలా
అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మారితే బాగుంటది. ఇప్పుడు ఒకటి చూసాం కదా, ఇంకొకటి మళ్ళీ ట్రై చేస్తే బాగుంటది. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసాం, ఈసారి చంద్రబాబు ఒకసారి మళ్ళీ మెయిన్ పర్సనల్ గా మంగళగిరికి వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ టీడీపీ లేదు. సో వస్తే ఏమన్నా మార్పు జరిగిద్దేమో, ఇంకొద్దిగా ఏమైనా బెటర్ గా ఉంటదేమో. నా పర్సనల్ గా వచ్చేసి నాకేం రాజకీయ లబ్ధి అంటే ఏం లేదు. ఎలా ఉందన్న ఈ 5 సంవత్సరాల్లో మంగళగిరిలో పరిపాలన? మంగళగిరిలో అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏం లేదండి. ఏం లేదన్నారా? నేనైతే ఏమి చూడలే. నేను ఒక 35 years, ఒక 30 years గా నాకు మంగళగిరి ఐడియా ఉంది. ఈ 5 సంవత్సరాలు అయితే ప్రత్యేకంగా ఈ ఒక మెయిన్ రోడ్ ఒకటి బాగా అయింది, ఇది ఒకటి చూశాను, ఇది బెటర్ గానే ఉంది. ఇది ఒకటి ఈ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్డు బాగా చేశారు, ఇది ఓకే, నెంబర్ 1, దాంట్లో తప్పేం లేదు. రిమైనింగ్ వచ్చేసి ఇంకా ప్రత్యేకంగా డెవలప్మెంట్ వచ్చినట్టు నాకేం అంతగా అనిపించలే. సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు, చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటే సార్, ఎవరు వచ్చినా నాకంటూ పర్సనల్ గా వచ్చేది ఏం లేదు, నా పని నేను చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకసారి జగన్ గారిని చూసి ఇంకోసారి టీడీపీ, మళ్ళీ ఒకసారి చూద్దాం, లేకపోతే ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు చూద్దాం. అట్లా చేంజ్ అనేది ఎవరైనా కోరుకుంటారు. అట్లాంటి ఒపీనియన్ ఏం తప్ప ప్రత్యేకంగా మనకంటూ రాజకీయ లబ్ధి అంటే ఏం లేదండి. ఈసారి మంగళగిరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందేమో ఉన్నారు. టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు. ఇద్దరు బాగానే ఉంటారు, బాగానే చేస్తారు, ఎవరు వచ్చినా పర్వాలేదు. అంటే ఎవరు బాగా చేసినా ఎవరు ఒకలే రావాలి కదా, ఎవరో ఒకళ్ళు వస్తారులేండి. ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేము సార్, బాగా పోటీగానే ఉంది, ఉంది. ఎవరు 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా అంటే ఏం నచ్చిందండి మీకు బాగా? లేదులే, ఇబ్బంది మాకు ప్రభుత్వాలతో పని ఉంది, మా ప్రైవేట్ ఎంప్లాయీ, ఇబ్బంది ఏం లేదు మాకు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏముంది, ఎవరు వచ్చినా ఒకటే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు వచ్చినా ఒకటే. నాయుడు గారు మంగళగిరి నుంచి లోకేష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి. వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మంగళగిరి అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? లోకేష్ గారు వస్తే అభివృద్ధి. లోకేష్ గారు ఎందువల్ల అంటావా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా మాకేంటంటే మేము ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఎన్నో వర్క్లు, ఎన్నో ప్రాజెక్టులు ఉండేవి. మాకు ఎప్పుడు 10 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండేవి, వర్క్ చేసుకుంటా ఉండేవాళ్ళం. వర్క్ ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం 1 బిల్డింగ్ 2 బిల్డింగ్ వర్క్ చేయలేకపోతున్నాం. అది జగన్ గారి పరిపాలనలో కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఓకే అండి, 5 సంవత్సరాలు ఎలా ఉందండి మంగళగిరిలో డెవలప్మెంట్? మామూలుగా తెలియదు, చూస్తున్నాం కానీ డెవలప్ అయితే ఏం లేదు. కన్స్ట్రక్షన్ ఉంటే కదా డెవలప్. కన్స్ట్రక్షన్ ఉంటే 10 మంది వర్కర్స్ కి వర్క్ ఉంటుంది. పెయింటర్ కైనా, టైల్స్ వాళ్ళకైనా, కరెంట్ వాళ్ళకైనా, ఏసీ వాళ్ళకైనా, కార్పెంటర్ కైనా ముందు కన్స్ట్రక్షన్ అనేది ఉండాలి కదా. కన్స్ట్రక్షన్ అయితే ఏమీ లేదు. కన్స్ట్రక్షన్ ఉంటే వర్కర్స్ బాగుంటది. లోకేష్ గారు ఎందువల్ల అంటారు? అభివృద్ధి లేదు, కంపెనీలు అన్ని తరిమేశారు, ఇసుక రేట్ లేదు, మందు పెంచేశారు, రాజధాని తాకట్టు పెట్టేశారు. ఏదో ఇచ్చినట్టు ముష్టి వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నారు, అది తీసుకొని బతుకుతున్నారు. కానీ ఉన్నారు, దాని మీద బతికి వాళ్ళు ఉన్నారు. అందరికీ ఉపయోగం లేదు కదా, ఏదో 10% మందికి ఉపయోగం ఉంది. మిగతా వాళ్ళందరూ బలవుతున్నారు కదా. 20% ఇస్తే 80% మంది బలైపోతున్నారు. దానివల్ల లోకేష్ వస్తేనే బాగుంటుంది. సరే, ప్రభుత్వం మారితే అభివృద్ధి అవుద్ది అంటారు. అంతే, లేకపోతే రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు. అయితే అంతే. మంగళగిరిలో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? ఏముంది, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎలా ఉన్నదో అలాగే ఉన్నది అంతే. అభివృద్ధి ఏం లేదు, ఏమి లేదు. మొన్న కంపెనీలన్నీ తరివేశారు, ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు వస్తారంటారా? కంపల్సరీ రావాలి, వస్తేనే అభివృద్ధి, అంతే. మంగళగిరి కాదు, రాష్ట్రం మొత్తం అయినా అంతే. రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు, వస్తేనే అభివృద్ధి జరుగుద్ది. టీడీపీ లోకేష్ వస్తే బాగుంది. టీడీపీ లోకేష్ గారు ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే అభివృద్ధి లేదు కదా, అభివృద్ధి ఆగిపోయింది కదా. ఎలా ఉందని జగన్ గారు? టీడీపీ వస్తే అభివృద్ధి వస్తుందని. టీడీపీ వస్తే అభివృద్ధి ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే, అభివృద్ధి మాత్రం లేదండి. పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి అయితే లేదా? పథకాలు ఇస్తారు, అభివృద్ధి లేదు. పని చేసే పనులు లేవు. అంటే మీకు ఏం ఒక 2 మాటలు చెప్పండి. పని చేసే వాళ్ళ పని లేదు సార్, కార్మికులకి వర్క్ లేదు, కార్మికులకు వర్క్ లేదు. నువ్వు పథకాలు ఇస్తున్నావు, కార్మికుడికి పని చేసుకుంటేనే కదా. నువ్వు ఇచ్చే ఏదో సంవత్సరానికి 15,000 ఇచ్చే 18,000 ఇస్తే సరిపోతుంది కదా సార్. ఇలా ఆర్థిక పరిస్థితి బాగా ఎలా ఉంది, ఇంట్లో గడవాలన్నా సామాన్లు నెలకు దాదాపు 20,000 కావాలి. అప్పుడు సంవత్సరానికి ఎంత పోతుంది, ఎంత అవుతుంది? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం టీడీపీ వస్తేనే కదా, చంద్రబాబు వస్తే కదా అభివృద్ధి ఉండేది. టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది ఎందువల్ల అంటారు?
ఇవ్వాలంటే ఇంకా తెలిసిందే కదా. ఈ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఏమో సార్, దీనికి రాజధాని లేదు. రాజధాని అయినప్పుడు ఇంకేం పరిపాలన వస్తుంది? ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఏం చేయలేం కదా. అదే ఇంకా 10,000 ఇచ్చి ఇంటికాడ కూర్చోడు. ఎలా ఉందండి మన మంగళగిరిలో 5 సంవత్సరాల పరిపాలన డెవలప్మెంట్ ప్రకారమైన? ఏముండిద్దండి, ఎవరి పనికి ఆ 10,000 తీసుకొని ఆ బాధ్యతగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, దేన్ని ఆశించకుండా. అదే ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి అవుతుందంటారు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్ల ఇంకెవరి వల్ల కాదు. ఆయన వస్తే అభివృద్ధి అవుతుందంటారా? మంగళగిరిలోనే మంగళగిరిలో ఆయనకి ఇచ్చారు లోకేష్ గారు. వస్తారంటారు ఆయన? వస్తారని నమ్ముతున్నాం. టీడీపీ వస్తేనే బాగుంటుందండి. ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అంటే మనం చూస్తున్నాం అభివృద్ధి. అది టీడీపీ నుంచి నారా లోకేష్ గారికి ఇచ్చారు. అంతేగా. ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? చాలా బాగుందండి. మీరు చూస్తానన్నారుగా ఎంత నాశనం అయిపోయిందో. ఎంత నాశనం అయిపోయాము. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాదంటారా? అంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అన్ని విధాలండి. ఒక విధమే ఉంది. ఏ విధంగా బాగుండదు చెప్పండి, దాంట్లో బాగుండదని చెప్పండి. అంటే మామూలుగా ప్రజలందరూ పథకాలు వస్తున్నాయి వస్తాయని అనుకుంటున్నారు. అందుకు పథకాలు ఎందుకండి? పథకాలతో పని ఏముంది అసలు? ఇప్పుడు దానికి రైతు చేస్తున్నాడు అనుకోండి, దానికి గిట్టుబాటు ధర కావాలి. వాడు హ్యాపీగా ఉంటాడు. నేను అడగాల్సిన పని ఏముంది? ఒకటి దగ్గర తెచ్చుకొని చేసుకోవాల్సిన పని ఏముంటది? అది భోజనం చేయడమే కానీ ఉపయోగమైన పథకాలు ఎందుకు? దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ పెరిగితే వాళ్ళందరూ జాబ్ చేసుకుంటారు కదండి. నువ్వు డబ్బులు కోసం ఎందుకు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అనుకోండి, నేను చదువుకున్నాడు జాబ్ చేసుకుంటాడుగా. నేను సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అనుకో, వాళ్ళకి 40,000 జీతం వస్తుందిగా. నీ ప్రజల కోసం ఎందుకు ఆడేసి అంటే పథకాలు ఇస్తున్నారని అభివృద్ధి లేదంటారు. మరి అంతేగా. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఆప్షన్ లేదు కాబట్టి. ఆప్షన్ అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఆప్షన్ లేదు. కలిసి కదా బీజేపీ జనసేన. మరి అంతేగా. దాని ముగ్గురు ప్రయారిటీ కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలి. మరి అంతే అభివృద్ధి అవుతాను జరుగుతుంది కంపల్సరీ. హైదరాబాద్ చూస్తున్నాం కదండి మనం. సేపటి వర్షం మనం అన్ని చూస్తూనే ఉన్నాం కదా. అంతే. మంగళగిరిలో ఎలా ఉందండి 5 సంవత్సరాల డెవలప్మెంట్? అట్లా ఉంది. ఆయన ఉంటే ఇంకో రకంగా ఉండేది. అట్లా ఉంది. 50-50 ఉందన్న. ఎట్లా ఉంది 50-50? అసలు రాజధాని ఏదో ఇక్కడ ఏమని చేయాలో, ఇక్కడ ఏమన్నా పెట్టుకోవాల్సినాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినాడు, ఏదన్నా పెట్టుబడులు పెట్టాల్సిన ఏం పెడతాడు? అసలు అభివృద్ధి ఏం లేదంటారు. లేనట్టేగా. బాగానే ఉంది. అంటే ఏం నచ్చింది? పిల్లలకి ఎగ్జామ్ ఇదేనేది అమ్మఒడి అనేది ఇస్తున్నారు కదా, పని చేసుకునే వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఆటో అమ్మఒడిని వేస్తున్నారు కానీ యువతకి ఉద్యోగం లేదంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఒక మాట చెప్తా, నేనైతే చదువుకోలేదు, మీరందరూ చదువుకున్నారు. ఏ పనైనా చేసుకోవాలనుకుంటే కష్టపడి పని చేసుకోవచ్చు. యువతకి ఉద్యోగాలు లేవు అంటే ముందు మనుషులు బతికితేనే కదా. కరోనాలో ఎవడో చూసాడు, పబ్లిసిటీ తప్ప రెండోది ఏముండదు. మీకు డబ్బు గలవాళ్ళు మీకు చేయరు, ఏదో ఊరుకోడు కదా. వాస్తవం చెప్పాలి. అంటే యువత అంతా ఎవరిని పని చేసుకోవడానికి దీనికి సంబంధం లేదు. కష్టపడి పని చేసేవాడు ఎలాగైనా బతుకుతాడు. కరోనా టైంలో ఎవడొచ్చి చూసాడు, అది డబ్బులు ఇస్తున్నాడు. మళ్ళీ అయ్యే డబ్బులు గవర్నమెంట్ కి వస్తున్నాయి కదా, ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతకడానికి. ఏంటంటే పబ్లిసిటీ ఆడి ఈడు వాడి, దానికి ఎవరు బాధ్యుడు కాదు కదా. అంటే చదువుకునే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎక్కడ ఎందుకు నరేంద్ర మోడీ రాకముందు గ్యాస్ బండ్ 500, ఇప్పుడు 1200 అయింది. దానికి ఎవరు బాధ్యుడు? ఎవరు బాధ్యులు అంటారు? నరేంద్ర మోడీని అడుగుతారు. అలాగా దీనికి దానికి సంబంధమే లేదు. ఏది రాకపోతే నోట అది ఎందువల్ల అంటారు? ఎందుకు ఏం చేసి జనానికి బాగా చేసేది ఎవరు లేరు. అది ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? ఎవరైనా చేసేది జనానికి ఎవరు చేసేది ఎవరు లేరు. అది వాళ్ళ స్వార్థం చూసుకోవటమే. అంటే రాజకీయ నాయకులు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాలి, పేద ప్రజలకు ఏం చేయట్లేదు అంట. అంటే ఎవరు వచ్చినా చేయరంటారా? ఎవరు వచ్చినా చేసేది లేదు, జనానికి దోపుకోవటమే. అది ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? ఏముండదు, మట్టి తింటున్నారు అందరూ. అది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నారు జగన్మోహన్ గారు రెడ్డి పరిపాలన. ఓకే సార్, థ్యాంక్ యూ. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకోండి. టీడీపీ ప్రభుత్వం అంటే నారా లోకేష్ గారికి ఇచ్చారు. టీడీపీ లోకేష్ గారు గెలిస్తే వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు. అంటే నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? నారా లోకేష్ గారు వస్తే అభివృద్ధి జరిగిద్దని మా నమ్మకం. అది ఓకే. ఏదైనా కానీ జరగచ్చు అంటారా? ఏదైనా చేనేత సమస్యలైనా కానీ, లేకపోతే కార్మికుడి సమస్య గాని, వ్యాపార సమస్యలు గాని, రాజధాని సమస్య గాని, ఏదైనా సరే ఉంటే సమస్య ఏదైనా మరి లోకేష్ గారు
తీరుస్తారని మా నమ్మకం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే అభివృద్ధి అయితే లేదు, ఏదో నవరత్నాలు అయితే ఇస్తున్నారు. అది కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. అది జరుగుతుంది. అందిన వాళ్ళకి బాగుంటుంది, అందిన వాళ్ళకి ఏమో లేదు. అంటే జనాలందరూ అంటే డబ్బు ఉన్న వాళ్ళకి పథకాలు అందుతున్నాయి, లేని వాళ్ళకి అందట్లేదు అని అంటున్నారు ప్రజలు. అలానేం కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, డబ్బులు లేని వాళ్ళకి అని కాదు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేదు. అది అందరికీ వస్తాయని గ్యారంటీ ఏం లేదు. 50% వస్తున్నాయి, 50% రావట్లా. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైనా అభివృద్ధి జరుగుద్ది, ఏదైనా ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని అభివృద్ధిలోకి వస్తాయని మా నమ్మకం. వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి అనుకుంటున్నాం. సార్ వస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? వస్తారని అనుకుంటున్నాం. ఇక అంతా ప్రజలు ఓట్లు వేసేదాన్ని బట్టి ఉంటుంది. మంగళగిరిలో ఎలా ఉందండి 5 సంవత్సరాల డెవలప్మెంట్? మంగళగిరిలో ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. రోడ్లు చూశారు, అన్ని పగలగొట్టేశారు, ఏది కూడా డెవలపింగ్ లేదు. చేనేత వ్యవస్థ అయితే అసలు కుదేలైపోయింది. అసలు చేనేత వ్యవస్థ అంటేనే మంగళగిరి అలాంటిది పెట్టిన పేరు. అలాంటిది చేనేత వ్యవస్థ కుదేలైపోయి చేనేత చేసుకునే కార్మికుడు ప్రతి ఒక్కడు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు. సమస్య ఇప్పుడు సరైనటువంటి ఇది లేదు, యారం లేదు, సరైనటువంటి వాళ్ళకి సబ్సిడీ గానీ వాళ్ళ విధానం గానీ అవి లేవు. లేకపోతే కూడా కార్మికుడు చేయలేకపోతున్నాడు, వర్క్ ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం. మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కరెక్ట్ చెప్పంటారా? చెప్పండి. కరెక్ట్ చెప్పండి. టీడీపీ రావాలి. టీడీపీ రావాలంటారా? టీడీపీ నుంచి నారా లోకేష్ గారికి ఇచ్చారు. రావాలి. ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి? ఇప్పుడున్నంత దళిద్రం ఏది లేదు మంగళగిరిలో. మంగళగిరిలో ఉన్నంత దళిద్రం మంగళగిరినదే, ఏపీ మొత్తం దళిద్రం. వాడు చేసిన ఏం చేస్తున్నాడు? ఒక్క పని సరిగా లేదు వాడిది. వేస్ట్ పరిపాలన ఏం నచ్చలేదు సార్? ఏం నచ్చాయి? స్టూడెంట్స్ కి లైఫ్ ఇవ్వలేదు, ఎంప్లాయీస్ కి సపోర్ట్ లేదు, వ్యాపారస్తులకి చాలా దెబ్బ కొట్టాడు. వాడు ఏమని వచ్చాడు గానీ దళిద్రం చుట్టుకున్నాడు. బిజినెస్ కానీ దేనికి గానీ చాలా దెబ్బ కొట్టింది. ప్రజలందరూ జగన్ గారి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారంటారా? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి టీడీపీ రావాలి. సార్ మంగళగిరిలో లోకేష్ గారు వస్తారంటారా? 100% పక్క. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మంగళగిరిలో అభివృద్ధి? ఏం లేదు. ఇది ఇక పెద్ద ఏముంది అభివృద్ధి? అంతా నాశనం చేసి వదిలేశాడు. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? బాబు సీనియర్ ఎక్సలెంట్ అతను. మరి వస్తారంటారు ఈసారి? 100% అండి రావాలి, తప్పకుండా వస్తాడు. ఓటమి వస్తానా? ఎందువల్ల అంటారా? యూత్ కి జాబ్స్ లేవు, సో కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రజెంట్ కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి, బట్ డెవలప్మెంట్ లేదు. అంటే పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటారా? కొన్ని బాగానే ఉన్నాయి. మా ఇంటికి రేషన్ వస్తుంది, సో దాని వల్ల యూత్ కి ఏమి బెనిఫిట్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే డెవలప్మెంట్ కంపల్సరీ. జాబ్స్ లేవు యూత్ కి, అది కంపెనీస్ రావాలి, పెట్టుబడులు రావాలి, ఫౌండేషన్ లేదు. సో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. కొన్ని చేతికి వస్తున్నాయి, ఈ చేతితో ఇచ్చుకుని ఈ చేతితో లాక్కున్నట్టు అనిపిస్తుంది. మరి సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారా? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. అది సార్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారికి ఇచ్చారు. అవును. వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు. అవును. ఎవరు వస్తే మన మంగళగిరి అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు? నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. జనాలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అంతా చేనేత వస్త్రాలు, చేనేత వాళ్ళు ఎక్కువ. మంగళగిరి అంతా వాళ్ళందరూ ఎటు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు గెలుస్తారనమాట. సో ఆయన వస్తే ఆయన వచ్చినప్పుడు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వచ్చినాయి. సో ఈసారి ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చెప్పండి ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకేముందయ్యా, ఆయన వచ్చినా ఈయన వచ్చినా మాకు తప్పదు. ఎవరు వచ్చినా మీ కష్టం మీదే అంటారు? అదే, ఎవరు వచ్చినా మా కొరిగేది ఏం లేదు. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? ఏముందమ్మా మా జీవితంలో మాది మేము చేస్తానే ఉంటాం. పథకాలు ఏమి అందట్లేదా మీకు? అందుతున్నాయి, అందట్లేదండి. ఎందుకన్నా అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు ఈసారి?
ఎవరు వచ్చినా వచ్చాయి మాకు వస్తానే ఉంటాయి ఇస్తారు, ఇల్లు ఇస్తారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీ పథకాల మట్టుకు మీకు వస్తాయంటారు. వస్తాయి. ఓకే అండి. స్కూల్లో అన్ని బాగా చేశారు కదండి. స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా బాగా చేశారండి. సార్ మళ్ళీ సీఎం అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? ఏమోనండి, అవే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఉన్నాయండి? ఎవరికి ఎక్కువ అంటే ఇద్దరికి ఉన్నాయండి. గెలిచే అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉన్నాయి, జగన్ గారికి. జగన్ గారికి ఎక్కువ ఉన్నాయంటారు. జగన్ వస్తేనే బాగుంటుంది. అంటే ఏం నచ్చిందండి మీకు ఆయన పరిపాలనలో చాలా వరకు ఇచ్చాడు జగన్ అన్న. లోకేష్ వచ్చిన లోకేష్ వరకు మంగళగిరి వరకు వస్తాడేమో కానీ సీఎం అయ్యేది మాత్రం జగనే. సీఎం జగనే. ఎలా ఉందండి మంగళగిరిలో పరిపాలన ఏ సంవత్సరంలో? ఏ చోట్ల అంటే ఆల్రౌండ్ జగన్ అనే చేసింది మంచిదే. అటు వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు, నుంచి లోకేష్ గారికి ఇచ్చారు. అంటే ఎవరైతే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు మంగళగిరిలో? ఎవరు వచ్చినా ఉంది, అందరూ దాడి దోపిడేగా. ఎవరు వచ్చినా కానీ అంతేగా. అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే జగన్ అన్న బాగానే చేశాడు. మంగళగిరిలో మంగళగిరి అన్న మంగళగిరి వచ్చేసరికి లోకేష్ వస్తాడు. లోకేష్ వస్తారంటారా? లోకేష్ వచ్చేది. ఓకే, చెప్పండి. ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ వచ్చింది సార్. వైసీపీ అంటారు, ఎందువల్ల అంటారు? జనానికి పథకాలు బాగా అందుతున్నాయి. జనానికి ఇప్పుడు పింఛన్లే చూస్తున్నారు కదా, పింఛన్ ఆడవాళ్ళకి ఇప్పుడు పింఛన్ ఆపారని ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు. దాని గురించి వైసీపీ వచ్చింది. వైసీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ మంగళగిరిలో వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు, అవునా? టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చారు. అభివృద్ధి ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఉన్నారు, ఈయన రాలేదు కదా. ఈయన కూడా వస్తే ఒకవేళ అభివృద్ధి ఎట్టుండే. అవును సార్. ఓకే, వచ్చే అవకాశం ఉందంటారు లోకేష్ గారు? లోకేష్ గారికి అవకాశం ఉందంటున్నారు. ఉంది ఉందంటారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మన మంగళగిరిలో పరిపాలన? అన్ని చోట్ల ఉన్నట్టే ఉందండి, మామూలుగానే ఉన్నాయి. పథకాలు మాత్రం అందుతున్నాయి జనానికి. చంద్రబాబు నాయుడు గారా? ఎందువల్ల అన్నారు? ఆయన ఉండాలా. ఓకే, థ్యాంక్స్. లోకేష్ గారు ఎందువల్ల అన్నారు? మంచిదనంగా ఉంటది, పనులు మంచిగా జరుగుతాయి అని అనుకుంటున్నాను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏదో జరుగుతుందంటే జరుగుతుంది, ఏదో జరుగుతుంటే జరుగుతుంది, ఉందంటే ఉంది, ఏం లేదు. సార్ ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు? చంద్రబాబు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్స్ అండి. పరిపాలన ఎలా ఉందన్న? ఆయన మాట తప్పాడు కదా, మేము మాట తప్పుతాం ఈసారి. అమరావతి రాజధాని అని మాట తప్పాడు కదా ఆయన కూడా, సరే మేము కూడా మాట తప్పుతాం. అంటే పరిపాలన మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా? పరిపాలన అయితే బాగుందండి. ఇసుకలు అన్ని ఆగిపోయినాయి కదా, పథకాలు బాగానే ఉన్నాయి. కానీ అదే అమరావతి రాజధాని గురించి బాగా ఎఫెక్ట్ మనకి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? కార్మికులకి పని లేదు, అవస్థ లేదు కదా. నెక్స్ట్ పథకాలు ఒకటి అందట్లేదు సరిగ్గా. లేదు, అందట్లేదు, పనులు లేవు, వెనకబడ్డాం, ఉపాధికి లేదు, వ్యాపారం లేదు, అన్నిట్లో నష్టపోయాం. సీఎం ఎవరైతే బాగుండదు అంటారు? అది మేము చెప్పలేము. మంగళగిరిలో లావణ్య గారికి ఇచ్చారు వైసీపీ నుంచి. లోకేష్ మేడం గారు వాళ్ళ అమ్మగారు మేడం ఆర్కే గారు తీసేయండి. అసలు ఆర్కే గారి గురించి చెప్పమాకండి, అసలు ఆయన గురించి చెప్పమాకండి. కానీ మేడం వస్తారంటారా? లోకేష్ గారు వస్తారంటారా? పోటీ మట్టి గట్టి పోటీ ఇస్తారు. గట్టి పోటీ ఇస్తారు. ఓకే సార్. గెలవడం అనేది అది ఎవరి చేతిలోనే ప్రజల నిర్ణయం, కానీ అది పోటీ మట్టి గట్టి పోటీ ఇస్తారు. గట్టి పోటీ. మీ పేరు? నా పేరు దుర్గారావు. దుర్గారావు గారు, చెప్పండి సార్ మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మురుగుడు లావణ్య వస్తే బాగున్నారు. లావణ్య గారు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం అభివృద్ధి చేశాడు. ఆర్కే గారు కూడా మంచి వ్యక్తి. రాజధాని అంటే ఒకసారి ఉంటే మళ్ళీ హైదరాబాద్ లాగా అయిపోయిందని జగన్ గారు ఆలోచన చేసి 3 సార్లు పెట్టాడు. మళ్ళీ రేపు విడిపోయినా ఎవరు ఇబ్బంది పడకుండా అక్కడ పరిపాలన రాజధాని ఇట్లా 3 రకాలుగా చేశాం. అది నా అభిప్రాయం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? సూపర్ ఉందండి, బాగానే ఉంది. అంటే ఏం నచ్చిందండి మీకు బాగా? నాకు ఆ జనాలకి స్కూల్ బాగు చేయటం, రిపేర్ చేయటం, బాత్రూమ్ లెట్రిన్స్, మళ్ళీ వాళ్ళకి అమ్మ ఒడి అని చెయ్యొత్త పేదవాళ్ళు చేసుకుని. నాకు ఒక పక్కన కూడా రాలేదండి. నాకేం అర్హుడు అయితే ఇస్తా అన్నాడు. అర్హుడు కాదు, నాకు 60 ఏళ్ళు నిలలేదు. మా ఇంట్లో చదువుకున్న పిల్లలు అందరూ అమ్మాయిలు డిగ్రీలు అయిపోయినాయి, పెళ్లిళ్ళు అయిపోయినాయి. మా పిల్లలు బంగారు పని చేసుకుంటున్నారు. అందుచేత జగన్ పరిపాలన బాగానే ఉంది.
మళ్ళీ ఈసారి సీఎం అవుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంట. కన్ఫర్మ్ జగనే సీఎం అవుతారు. టీడీపీ ఖచ్చితంగా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు గ్యారెంటీ. అది టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చారు గ్యారెంటీ. గ్యారెంటీ ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన చేసే మంచి పనులు అభివృద్ధి చేస్తున్నాడు బాగానే. ఏది మన వాటర్ ట్యాంకులు గానీ, ఇళ్ల మీటింగ్ గానీ, అవన్నీ మంచి పనులు చేస్తున్నాడు. ఈసారి మటుకు 100% లోకేష్ బాబు వస్తాడు ఇక్కడ మంగళగిరి మట్టుకి గ్యారెంటీ. అది పైన కూడా చంద్రబాబు వస్తాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి జగన్ గారు? జగన్ గారి పరిపాలన ఏమి లేదు. అసలు వ్యాపారాలు లేవు, ఏమి లేవు. అందరు బస్టు పట్టిపోయారు. ఇక ఏమి లేదు. అంటే జగన్ గారి పరిపాలన వల్ల ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులకు వెళ్ళేది ఎవరు లేరు. గ్యారెంటీ అమరావతి రాజధాని అవుతుంది గ్యారెంటీ. అది లోకేష్ బాబు గారు పక్కాగా వచ్చేస్తాడు. రాజధాని లేదు, ఏమి లేదు. జగన్ గారికి ఓటేస్తారండి బాబు. ఇసుక ఎంత? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇసుక ఎంత? 1300, 1400. ఇప్పుడు ఇసుక ఎంత? 5000. ముందు ఎంత? 100 రూపాయలు కోట. ఇప్పుడు ఎంత? 270 రూపాయలు కోట. ఎట్లా వేస్తారు? అన్ని అప్పులే. లోకేష్ బాబు పక్కాగా వస్తారు, దాంట్లో డౌట్ లేదు. మంగళగిరి ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పరిపాలన ఆడం సార్. బట్టలు అప్పులు చేయడం, డబ్బులు పంచుతున్నారు. పరిపాలన లేదు. అప్పులు చేస్తున్నారు. సంక్షేమం చేయి, సంక్షేమం సంపాదించి పెట్టు. అప్పులు చేసి వెళ్తున్నాడు. అప్పులు ఎవరు తెరవాలి? కరెంట్ బిల్ 400 వస్తుంది. నెక్స్ట్ 800 వచ్చింది. మనమే కట్టాలి, వాళ్ళు ఎవరు కట్టరు. కాబట్టి బాబు గారు రావాలి, అభివృద్ధి జరగాలి, అంతే. రాజధాని డెవలప్ అవ్వాలి, కంపెనీలు రావాలి. రాజధాని ఎక్కడైతే బెటర్ అంటారు? ఏం క్వశ్చన్ అది? అంటే 3 సార్లు జగన్ ఏమి లేదు. ఈడే రాజధాని, డౌటే లేదు. అమరావతి బాగుంటుందా? అమరావతి రైతులు ఎందుకు ఇచ్చారా పొలాలు? ఎవరి కోసం ఇచ్చారు రైతులు? 10,000 ఎకరాలు మిగిలి ఉంది. అది ఎవరిది? స్టేట్ మొత్తం ఉంది. నీకు ఒక ఉంది, నాకు ఉంది. మిగిలిన భూమి స్టేట్ మొత్తాన్ని. అసలు ఇంకా రాజధాని ఎక్కడ అడిగే క్వశ్చనే రాంగ్. నువ్వు జగన్ గారు పెట్టింది ఏంటంటే 3 అంటే ఆయన ఇప్పుడు పరిపాలన ఉన్నారు. జగన్కి నీతి నిజాయితీ లేదు. నేను ఇక్కడే ఉంటా, నా ఇల్లు ఏడే ఉందని పోయినసారి చెప్పాడు. లేదు, మనకి రాజధాని ఇక్కడ ఇష్టం లేదు, పొలాలు మీరు ఎవరో ఇవ్వద్దన్నట్టే రైతులప్పుడు వేరేలాగా ఉండేది. నాకు ఏడే ఇష్టం, రాజధాని ఏడే కడతాను, ఆ ఇల్లు ఏడే ఉందని చెప్పాడు. ఏముంది ఇప్పుడు? 3 ముక్కలాట. ఏమి లేదు. రైతుల్ని దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ఈసారి అమరావతిలో ఉంటే బాగుంటది అంటారు. అమరావతి రాజధాని ఇంకేడా మారేది కాదు. అమరావతి రాజధాని ఆయన వల్ల కాదు. వల్ల ఆయన అడిగితే ఎప్పుడో తీసుకెళ్లిపోయేవాడు. మన దేశంలో న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంది. ఎందువల్ల? కోర్టులే ఆపినాయి. అవి వాళ్ళు ఆపినడితే ఎప్పుడో వెళ్ళిపోయేది రాజధాని. ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా? కన్ఫామ్ గా ఆయన నమ్మి మనం ఓట్లేయాలి. ఎందుకు? ఆల్రెడీ హైదరాబాద్ చేశాడు, రాజధాని ఇక్కడ అమరావతి చేశాడు. ఇంకా మన కళ్ళ ఎదురు కనపడుతుంది. అంటే ఈసారి 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదన్నా. ఓకే, దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? కన్ఫామ్ గా కూటమి కొట్టింది. ఎన్ని సీట్లు అనేది చెప్పలేము. కన్ఫామ్ గా కూటమే కొట్టింది. టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అదేంటో మనకి ఉద్యోగత లేదు, రెండోది రాజధాని లేదు, తర్వాత పరిశ్రమలు కూడా అంతరించిపోతున్నాయి. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే, అది కొన్ని వేల మందికి భూమి పెట్టేది, అది కూడా లేదు. ఇక తర్వాత పనులు లేక జనాలు అల్లాడిపోతున్నారు. ఇక జగన్ గారు రాష్ట్రానికి పట్టినటువంటి పీడలాగా ఉన్నారని జనాలు ఎక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు. ఏ డిస్టిక్ వెళ్ళినా జగన్ గారు రాష్ట్రానికి పట్టిన పీడ ఏదో పథకాలు అని చెప్పి ఆకర్షిస్తున్నాడే గానీ ఆ పథకాల వల్ల ప్రయోజనం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మరి ఆయనే తినేస్తున్నాడు అని జనాల్లో టాక్ ఉండే. మైనార్టీస్కి ఏమో విదేశీ విద్య, అసలు విదేశీ విద్య అనేది లేనే లేదు. చాలా ఉన్నాయండి చెప్పాలనుకుంటే. ఇక చెప్పాలనుకుంటే 3 గంటలు తెదే గానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు. అర్థమైపోయింది ఆల్రెడీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చేద్దా అని. సార్ మంగళగిరిలో టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు. లోకేష్ గారు వస్తారంటారు. అంటే ఎందువల్ల వస్తారంటారు లోకేష్ గారు? లోకేష్ ఏంటంటే జనాల్లో తిరుగుతున్నాడు అండి ఆయన. లోకేష్ గారు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ప్రభుత్వం కూడా సవ్యంగా నడిచింది. ఇప్పుడేంటి జనాల్లో తిరుగుతున్నారు 4-5 సంవత్సరాల నుంచి. కొన్ని చిన్న చిన్న లోకేష్ గారు అధికారులు లేకపోయినా పరిపాలన చేస్తారంటారా బాగా? మంగళగిరిలో చేస్తాడు. ఎలా ఉందండి మంగళగిరిలో జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? ఎలా ఉండింది? మనుషులు ఇప్పుడు లేడీస్ నాకట్టుకొని డబ్బులు వేసినంత మాత్రంలో ప్రభుత్వం ఎట్టొచ్చింది? లేడీస్ నాకట్టుకున్నంత మాత్రంలో లేడీస్ కూడా ఆలోచిస్తారు కదా. పథకాలు అవి ఇస్తున్నారు కదా అని అంటున్నారు కదా దానివల్ల మీ ఉద్దేశం? ఇప్పుడు పథకాలు అంటే 100 మందికి ఇస్తారండి. పథకాలు 100 మందికి ఇస్తున్నాను అంటాడు, అక్కడ ఇచ్చేది 8-9 మంది కంటే ఎక్కువ ఇవ్వడం. కానీ 100 మందికి ఇచ్చినట్టుగా బిల్డప్ ఎత్త అది అట్ట ఆ యొక్క లోపాయకారతనం జరుగుతుంది, మోసం. మరి ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. అదేమంటే విశాఖపట్నం హార్బర్, విశాఖపట్నం రాజధాని అని తిరుగుతున్నాడు. మరి అది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇదేంట్రా బాబు వీళ్ళు వచ్చిన కాడ నుంచి మనల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, వీళ్ళు రాజధాని లేకుండా ఎడబడితే తిప్పుతున్నారు. ఎప్పుడైతే వైజాగ్ అన్నాడో పతనం అయిపోయాడండి ఆయన. జగన్ గారు పతనం అయిపోయాడు రాజధాని వైజాగ్ అనంగానే. వైజాగ్ కూడా ఏమైనా ఆదరిస్తున్నాడు అంటే వైజాగ్ భూములు కూడా కబ్జా అయిపోతున్నాయి. రాజధాని ఎత్తి అవతల పడేశారు. ఏమంటారు? నా అభిప్రాయం ఇక్కడ మాత్రం లోకేష్ చేస్తాను నేను. అంతకుముందు తెలియక వైఎస్ఆర్ కేసీఆర్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? సీఎం మోస్ట్లీ చంద్రబాబు నాయుడు అవ్వటం బెటర్. ఒకవేళ చంద్రబాబు నాయుడు కాని పక్షంలో నేనున్నా సీఎం గా స్టేట్ మొత్తాన్ని ఒక లైన్ లో తీసుకొచ్చారు. సరే రాకబడి జగనే రాకమల్లా అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాడు కరోనా టైంలో ఆదుకున్నాడు, అందరూ డబ్బులు ఇచ్చాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడు? ఎవరికి రూపాయి అప్పుడు జగన్కే కరోనా వచ్చింది. జగన్కే కరోనా వచ్చింది. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. ఎలా ఉందండి మంగళగిరిలో పరిపాలన? మంగళగిరిలో మంగళగిరి కాదు, కంకిపాడు మాది. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. ఓకే బాబు, మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లోకేష్ వస్తాడు అనుకుంటున్నామండి. లోకేష్ గారా? ఎందుకని? ఏమో మొన్న పాపం ఓడిపోయి ఉన్నారు కదా, ఈసారి గెలుస్తాడేమోనండి. అంటే సింపతితో గెలుస్తారంటారా? సింపతితోనేం కాదు, గెలుస్తారు అనుకుంటున్నాను. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మంగళగిరిలో? ఆర్కే గారు బాగా చేశారు పాపం. ఆయన నిలబడినట్టయితే ఆయనకే వేసేవాళ్ళు ఓట్లు. లావణ్య గారికి ఇవ్వటం వల్ల పాపం ఆయన చేసిన పని ఆయన మారి మళ్ళా రావటం వల్ల మైనస్ అయిపోయింది. వృధా అయిపోయిందంట ఆయన కష్టం, వృధా అయిపోయింది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మంగళగిరిలో? ఆర్కే గారు చేసిన అభివృద్ధి లాగానే లోకేష్ గారు వస్తే ఆయన కన్నా డబల్ చేస్తాడేమోనని ఆశ. అంటే లోకేష్ గారు అంటే అక్కడ సీఎం దగ్గర పరపతి ఉంది కదా ఆర్కే గారికి, అందువల్లే కదా ఆయన అభివృద్ధి చేయగలిగాడు. మరి సీఎం కొడుకే కదా ఆయన. రేపు ఈయన వస్తే కూడా ఆయన నియోజకవర్గానికి ఆయన బాగా అభివృద్ధి చేసుకోగలుగుతాడుగా. అందుకు మంగళగిరిలో ఆయన మినిస్ట్రీ పోయినా ఆర్కే గారికి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేపించాడు. ఎందుకని? నాకు మినిస్ట్రీ లేకపోయిన పర్వాలేదు, నాకు అభివృద్ధి కావాలన్నాడు. ఊరు బాగా డెవలప్ చేశాడు. అట్లాగే ఈయన కూడా సీఎం కొడుకు కదా, అందుకని సీఎం ఎవరైతే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు గారు అవుతాడు. చంద్రబాబు నాయుడు అవుతాడు. మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంగళగిరిలో ఇప్పటి వరకు ఈ రాక్షస పరిపాలన మీద మాకు నమ్మకాలు పోయినాయి. తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలి, ఇక్కడ జగనే గెలవాలి, వస్తేనే అన్ని సక్రమంగా జరుగుతాయని చెప్పేసి నేను చెప్తున్నా. అది సార్ వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు, మంగళగిరిలో ఇచ్చారు. టీడీపీ నుంచి నారా లోకేష్ గారికి ఇచ్చారు. అవును. ఎవరు వస్తే మంగళగిరి అభివృద్ధి చూద్దాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే లోకేష్ గారు వస్తే అభివృద్ధి చెందుతుంది. లోకేష్ గారు, నారా లోకేష్ గారు వస్తే టీడీపీ నుంచి అవును. ఆయన ఓడిపోయి కూడా ఇంతవరకు కూడా ఎక్కడ మడిని చెప్పకుండా అనేక 27 సంక్షేమ కార్యక్రమాల మీద జనాలని ఆదుకుంటున్నాడు నారా లోకేష్ గారు. అవును. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన కాదని ఇంకెవరైనా గెలిపించుకుంటే ఉపయోగం ఏముంది? కాబట్టి నారా లోకేష్ గారు వస్తేనే మళ్ళా ఈ యొక్క మంగళగిరి భవిష్యత్తు బాగుంటుంది. సార్ సీఎం ఎవరైతారో చంద్రబాబు గారే. చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు రావచ్చండి? సీట్ అనేది అంచనా వచ్చి వెళ్తే మేము అనుకోవడం 90 వస్తే చాలు అనుకుంటున్నాం. 90 వస్తే చాలా. ఓకే, స్టేట్ మొత్తం జగనే రావాలి. స్టేట్ మొత్తం పేదలను ఆదుకోవాలంటే జగనే. టీడీపీ వచ్చింది అనుకో, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు వెళ్ళి అడుక్కొని ఏ పథకం కావాలని వాడి దగ్గర అడుక్కోవాలి. ఇదనుకో వాలంటీర్లు తీసుకొస్తారు, వాళ్ళే ఇచ్చి వెళ్తున్నారు, అయిపోతుంది. ఇవాళ పెన్షన్ల పరిస్థితి సత్తున్నారు ఊర్లో.
పొద్దుటి నుంచి కాపలా కాపుతున్నారు. రేపు వస్తే టీడీపీ గవర్నమెంట్ ఇదే పరిస్థితి ఉంది. అందుకని టీడీపీ రావట్లేదు, వైసీపీ రావాలి, జగన్ రావాలంటే. జగన్ వస్తే అది మీకే తెలియాలి. నేనైతే నా ఆత్మాభిమానంతో నేను చెప్పా. అది ఎలా ఉందనేది ఎవరి ఇష్టం వాళ్ళది. అది నా ఇష్టం నేను చెప్పాను. వస్తే మంచిదన్నా నేను. రాకపోతే ఇప్పుడు పడ్డ కష్టాలు ఇంక పడాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఊర్లో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని వెళ్ళి అడుక్కోవాలి. పథకం ఇండయా, అది ఇండయా, ఇది ఇండయా వాళ్ళని అడుక్కోవాలి. మంగళగిరిలో ఎలా ఉందని మంగళగిరి పర్లేదండి, బాగానే చేశారు. వెళ్ళిన ఎమ్మెల్యే ఆర్కే గారు రోడ్లు కానీ అవి కానీ బాగానే వేశారు. సంక్షేమ పథకాలు అందరికి అందినాయి, ఒక్కరికనేది ఆపలేదు. అది దాని ఉద్దేశంతోనే కావాలండి. వైసీపీ ఎందువల్ల అంటారు? ఏముంది, చిన్న పేదలు బతుకుతున్నారు. దానివల్ల పేదలకే ఇబ్బంది ఏం లేకుండా ఉంది. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మంగళగిరిలో? బాగానే ఉందండి. లోకేష్ గారే వస్తారు. లోకేష్ గారు ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే ఆయన వల్ల అభివృద్ధి జరిగింది, చేశారు. మళ్ళీ ఆయనే వస్తారు. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంగళగిరిలో పరిపాలన? మంగళగిరిలో వైసీపీ పరిపాలన ఏమి అంతగా ఏం లేదు. అందుకే ఏం లేదంటారా? అంటే పథకాలు అయితే సచివాలయాల ద్వారా అంతా బాగానే అందుకున్నాం. సార్ సీఎం గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు అయితేనే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది అంటారు. మంగళగిరిలో మట్టుగా లోకేష్ గారు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఈయన అట్లా చేశాడు, అన్ని పాడు చేశాడు, రాజధాని లేకుండా చేశాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఇవన్నీ చేశాడు. ఆడికి రూపాయని ఈడికి రూపాయని. మంగళవాళ్ళకి వీళ్ళకి ఎందుకండి గంటం చేస్తే 2-3 రోజులు చెబుతున్నారు. ఆటో వాళ్ళకి ఎందుకు 45 సంవత్సరాల డబ్బులు ఎందుకు? ఇవన్నీ టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. సార్ వైసీపీ నుంచి లావణ్య గారికి ఇచ్చారు మంగళగిరిలో, ఇచ్చినా రాదు, రాదంటారా? సీఎం అయితే బాగుంటుంది. ఆ ముక్కు మాకు ఎవరు చూస్తాడంటే ఏదో ఇవాళ వచ్చి వాళ్ళు ఏదో ఓట్లు కోసం వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ అమ్మ ఒకప్పుడు గెలిచి వెలిగించిందిగా, ఆమె వెలగబెట్టిందంట. వెలగబెట్టిందా? బాగుంటుంది సీఎం చంద్రబాబే. ఓకే. టీడీపీ ఎందువల్ల అంటారు? అన్ని సంస్కారాలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ పప్పు కానించి మినపప్పు కాడించి నూనె కానించి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పేదవాళ్ళకి మాత్రం పనులు లేవు, ఉండవాళ్ళు మాత్రం బాగానే బతుకుతున్నారు. పేదవాళ్ళ పనులు లేవు, ఏమి లేవు. అంటే జగన్ గారి పరిపాలన వల్ల పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటారు. పనులు లేవు, కార్మికులు పని కానించి మేస్త్రి కానించి అందరికీ పనులు లేవు. అంటే ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన టీడీపీ. ఓకే. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏముంది, ఏమి లేదండి. ఏసీలు లేదు, బట్టలు నొప్పుతున్నాడు అన్నట్టు రూపాయి వేసింది. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాదు. మీ పేరు? శివ గారు. సార్ మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది ఎందువల్ల అంటారు? ఈ అమ్మఒడి డబ్బులని అని బాగానే చేశారు. జగన్ వస్తేనే బాగుంటది. ఆ ఇల్లు కూడా ఆగిపోయినది. ఈసారి గెలిస్తే ఇల్లు ఇస్తారని చెప్పి చూస్తున్నా, ఇల్లు కట్టి ఇస్తారని. అంతే, ఈసారి గెలవాలి. ఇల్లు లేన